హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం సాంబార్ రైస్ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మనకి వంట చేయడానికి టైం లేనప్పుడు చాలా సింపుల్గా ఇలా సాంబార్ రైస్ని కుక్కర్లో చేసుకోవచ్చు. ఇంకా పిల్లలకు లంచ్ బాక్స్లోకి పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ రైస్ను మనం వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా సాంబార్ రైస్ చేసుకోవడానికి కుక్కర్ తీసుకొని అందులో 1 కప్పు బియ్యం, అదే కప్పుతో అరకప్పు కందిపప్పు వేసుకోవాలి. ఇప్పుడు నీళ్లు పోసుకొని పప్పు బియ్యాన్ని 3-4 సార్లు బాగా కడగాలి. పప్పు బియ్యాన్ని ఇలా కడిగిన తర్వాత అందులో సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 టమాటా, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ 1, 5 బీన్స్ను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తరువాత 2 వంకాయలను కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు, ఒక ఫుల్ టేబుల్ స్పూన్ సాంబార్ పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 6 కప్పులు నీళ్లు పోసుకోవాలి. మనం పప్పు బియ్యాన్ని ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో నీళ్లను తీసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని స్టవ్ మీద పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి అందులో టేస్ట్కి తగినంత ఉప్పు, చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు రసం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మీకు సాంబార్ రైస్ ఇంకొంచెం గట్టిగా అనిపిస్తే ఇదే స్టేజ్లో ఇంకొంచెం వాటర్ని పోసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత సాంబార్ రైస్లో చిన్న బెల్లం ముక్క వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు సాంబార్ రైస్ను స్టవ్ మీద పెట్టి 10 నిమిషాల పాటు సిమ్ ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత సాంబార్ రైస్ ఈ విధంగా బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ని కానీ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 ఎండుమిరపకాయ, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత అందులో 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపంతా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సాంబార్ రైస్లో వేసుకొని కలుపుకోవాలి. ఈ సాంబార్ రైస్ని పిల్లలకు లంచ్ బాక్స్లోకి పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో చిన్న కట్ట కొత్తిమీరను తరిగి వేసుకోవాలి. ఇప్పుడు 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి. ఒక నిమిషం తర్వాత సాంబార్ రైస్ మనకి ఈ విధంగా చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ సాంబార్ రైస్ను ప్లేట్లోకి తీసుకొని వంకాయ ఫ్రై కానీ బంగాళదుంప ఫ్రై కానీ ఏదైనా పాపడ్స్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే సాంబార్ రైస్ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.